సికింద్రాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్లో రేపు 22వ జాగరణ మహోత్సవం జరగనుంది. మాతా వైష్ణవీదేవి జాగరణ మండలి ఆధ్వర్యంలో జాగరణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలాది మంది భక్తులు పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకలో ప్రముఖ భక్తి గాయకులు శ్రీనాజ్ అఖ్తర్, రాజు మురారి దహిమా తదితరులు భజనలతో అలరిస్తారని చెప్పారు. గత 21 ఏళ్లుగా భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తామన్నని జాగరణ మండల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. మహాజ్యోతి ప్రజ్వాలన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగనట్టు మా వైష్ణవదేవి జాగరణ మండల్ ద్వారా గత 21 సంవత్సరాల నుంచి ఏదైతే అమ్మవారి జాగరణ జరుపుతున్నామో, మరి ఈ సంవత్సరం 2026 22వ సంవత్సరం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు మతాలకు అతీతంగా మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అని మనసా వాచా కర్మ మా జాగరణ మండల్ సభ్యులందరూ సొంత నిధులతోని గత 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకోవాలనో, మన భావితరాల పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా అయితే తెలియపరచాలో అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా వైష్ణవదేవి జాగరణ మండల్ 22 సంవత్సరాలు. जय माता दी, जयकारा शेरोवाली दा बोल साके दरबार की जय। जैसे कि ये बोलना चाह रही हूँ कि आज के 22 साल से माँ वैष्णोदेवी जागरण मंडल सिकंदराबाद द्वारा भव्य कीर्तन मनाया जा रहा है, माँ का दरबार लगाकर जिमखाना ग्राउंड में। और भारत के कई कलाकार जैसे कि लखबीर सिंह लखा जी, अनुराधा पोडवाल जी, कविता पोडवाल जी, अन्य कलाकार अपने नरेंद्र चंचल जी अपने अपने भावों माँ को सुनाकर यहाँ से भाग्यनगर पर आकर भाग्यनगर की धरती पर माँ की अपने अपने भाव माँ को सुनाए। तो इस बार भी इस जिमखाना ग्राउंड सिकंदराबाद में माँ का भव्य दरबार सजने वाला है। और इस बार 30 मई 2026 को ये भव्य दरबार सजने वाला है। तो हैदराबाद भाग्यनगर के सभी माँ भक्तों को निवेदन है कि आप सभी ज़रूर इस दरबार में शामिल हो और माँ का प्यार पाए और अपनी ज़िंदगी को सफल बनाए। तो जय माता दी, जयकारा शेरोवाली दा बोल साके दरबार की जय। जैसे कि ये बोलना चाह रही हूँ कि ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.